శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. ఈరోజు వీడియోలో 11 నుంచి 17 వరకు శ్లోకాలు, వాటి భావాలు నేర్చుకుందాం. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భావం: ధనము, పరివారము, యవ్వనము కలవని గర్వముతో ఉండకుము. క్షణములో వీటన్నిటినీ కాలము హరించును. ఇదంతయు మాయామయమని, మిథ్యయని, అశాశ్వతమని గ్రహించి జ్ఞానివై పరబ్రహ్మమును పొందుము. దినయామిన్యౌ ఛాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః కాలః క్రీడతి గచ్చత్యాయుః తదపి న ముంచత్యాశావాయుః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భావం: రాత్రింబవళ్ళు, ఉదయ సాయంకాలములు, శిశిర వసంతాది ఋతువులు ఒకదాని వెంబడి ఒకటి వచ్చును పోవుచుండును. ఈ విధముగా కాలము క్రీడించుచున్నది, ఆయువు క్షీణించుచున్నది. అయినను ఆశాపిశాచము మాత్రము నిన్ను వదలకయేయున్నది. కాతే కాంత ధనగత చింత పాతులకింతవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతిరేకా భవతి భవార్ణవ తరణే నౌకా భవతి భవార్ణవ తరణే నౌకా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భావం: ఓయి, నీ భార్య ఎవరు? నీకు ఎల్లప్పుడూనూ ధనమును గూర్చిన చింతయేనా? వేరొక చింత లేదా? నిన్ను సన్మార్గమున నడిపింపజేయగలవారెవ్వరూ లేకపోయారా? నీవు ముల్లోకములు వెదికనను సంసార సాగరమును దాటించుటకు సజ్జన సాంగత్యము తప్ప వేరొక నౌక లేదని తెలుసుకొనుము. జుటిలో ముండి లుంచిత కేశః కాషాయాంబర బహుకృత వేషః పశ్యన్నపి చ న పశ్యతి మూఢో ఉదర నిమిత్తం బహుకృత వేషః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భావం: జుట్టును జడలుగా కట్టించుకొనుట, తలను నున్నగా ఉరిగించుకొనుట, కాషాయ వస్త్రములు ధరించుట, ఇట్లు ఉదర పోషణ నిమిత్తము పెక్కు వేషములను వేయుచున్నారే కాని లోక పరిస్థితులనన్నీయు చూచుచున్నను జ్ఞానోదయమునకై ఎంత మాత్రము ప్రయత్నించరు. అంగం గలితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచత్యాశాపిండం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భావం: శరీరము కృంగి కృషించి చిక్కి ముడతలు పడినను, తల పూర్తిగా నెరిసిపోయినను, పండ్లు ఊడిపోయినను, నోరు బోసి అయినను, ముసలితనము వచ్చి కర్రను పట్టుకొని కాని
నడవలేకపోయినను ఆశ మాత్రము అతనిని వదలదు. అగ్రే వహ్నిః పృష్ఠే భాను రాత్రౌ చుబుక సమర్పిత జానుః కరతల భిక్షః తరుతలవాసః తదపి న ముञ्चत्याशापाशः భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భావం: తన వారితో గల సంబంధములనన్నిటినీ విడిచి చెట్ల నీడలలో నివసించుచు రాత్రులందు చలికి ముడుచుకొని మోకాళ్లపై గడ్డమును ఉంచుకొని పండుకొనుచు పగలు సూర్యుని ఎండను ఆశ్రయించుచు చేతిలో పడవేసిన భిక్షాన్నమును తినుచు గడుపుచున్నను ఆశ మాత్రము వదిలిపెట్టదు. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మధవాదానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భావం: గంగాసాగర సంగమము ఉన్నగు చోట్ల స్నానములు చేసినను నోములు వ్రతములు చేసినను దాన ధర్మముల నెన్ని చేసినను సరే అతడు జ్ఞానము పొందలేకపోయినచో 100 జన్మములు ఎత్తినను ముక్తిని పొందడు.